తెలంగాణ భవన్ నుంచి గన్ భవన్కు వెళ్లేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ నేతలను పోలీసులు కంచన్బాగ్ పోలీసులు స్టేషన్కు తరలించారు. ఆర్ఎస్ ప్రవీణ్ మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. జీవో ఒకటి తయారు చేసుకొని ఆయన అనుంగని చెవులైతే ఉన్నారో వాళ్ళందరికీ, ముఖ్యంగా గుజరాత్లో ఉండే మఫత్లాలు, బాంబేలో ఉండే సేట్లు, ఢిల్లీలో ఉండే సేట్లకు ఈ తెలంగాణ ప్రజలకు రావాల్సిన ఆస్తిని అంతా కూడా వాళ్ళకు దారాదత్తం చేశారు. మా దగ్గర దారాలు ఉన్నాయి. మీరే ఓపెన్ గా జీవోలు ఇచ్చారు. మీరే మళ్ళీ ఐఏఎస్ ఆఫీసర్లను ఈ టెండర్లకి వీళ్ళకే అనిచ్చారు. ఇలా లిడ్ క్యాప్ మాదిగలు మరి ఇతర చర్మకారుల కోసం తయారు చేసింది లెదర్ కార్పొరేషన్. ఆ లెదర్ కార్పొరేషన్ లో మఫత్లాల్కి ఏం పని? ఇదే మేము ప్రశ్నిస్తున్నాం. సన్నకారు చిన్న కుటీర పరిశ్రమల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు కాంట్రాక్ట్లు ఇవ్వమని గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చింది జీవోలు. ఆ జీవోలను మీరు ఎందుకు ఉల్లంఘిస్తున్నారు? అదే మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా మీరు అన్ని కాంట్రాక్టులు ఒకటే దగ్గరికి తీసుకొచ్చి తెలంగాణ బిడ్డలు ఎవరు కూడా ఈ కాంట్రాక్టుల్లో పార్టిసిపేట్ చేయకుండా తెలంగాణ బిడ్డలందరూ కూడా రోడ్డు మీద అడుక్కునే విధంగా మీరు ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్ ఎందుకు పెట్టిండ్రు? మీరు చేవెళ్లలో ఎస్సీ ఎస్టీలకు 30% ఇస్తామన్నారు. అదేవిధంగా కామారెడ్డిలో బీసీలకు 40% కాంట్రాక్టులు ఇస్తామన్నారు. మరి మీ ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్ లో ఈ వర్గాలకు ఎందుకు జీవోలు ఇవ్వలేదు? ఈ వర్గాలకు ఎందుకు కోటా ఇవ్వలేదు? ఇదే మేము అడుగుతా ఉన్నాం. దీని మీద మా దగ్గర స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. అవన్నీ కూడా మాకు ఆధారాలు చూపించామని మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చినాం కదా. మరి మీరు ఎందుకు మమ్మల్ని అరెస్ట్ చేశారు? ఇప్పుడు కూడా చెప్తున్నాం, మేము ఇక్కడే ఉంటాం. మీరు ఇక్కడ రాత్రి ఉంచుకుంటే రాత్రి కూడా ఉంటాం. మీరు రేపు పొద్దున ఉండమంటే ఉంటాం. ఈ పోలీస్ స్టేషన్లోనే ఉంటాం. కానీ మీరు ఇక్కడికి రావాలి, నిజాలు తెలంగాణ ప్రజలకు చెప్పాలి. ఇట్లా అరెస్టులతో మాత్రం మమ్మల్ని మా గొంతు నొక్కితే ఎవ్వరు ఊరుకునే వాళ్ళు లేరు. ఇదే మేము చెప్పాలనుకున్నాం. జై తెలంగాణ. అందరూ